జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. చెడు చేస్తున్న వారి కన్నా చెడును చూస్తూ నోరు మెదపని వారి వల్లే ఈ ప్రపంచానికి ఎక్కువ ప్రమాదం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బహుళపక్షం, ఏప్రిల్ 10, 2026, శుక్రవారం. తిథి అష్టమి, రాత్రి 11 గంటల 15 నిమిషాల వరకు. తదుపరి నవమి. నక్షత్రం పూర్వాషాఢ, ఉదయం 11 గంటల 28 నిమిషాల వరకు. తదుపరి ఉత్తరాషాఢ. యోగము శివము, సాయంత్రం 6 గంటల 31 నిమిషాల వరకు. తదుపరి సిద్ధము. కరణం బాలవ, ఉదయం 10 గంటల 21 నిమిషాల వరకు. తదుపరి కౌలవ, రాత్రి 11 గంటల 15 నిమిషాల వరకు. తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5 గంటల 56 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 22 నిమిషాలకు. చంద్రోదయం రాత్రి 1 గంట 29 నిమిషాలకు. చంద్రాస్తమయం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10 గంటల 36 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 9 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుండి 4 గంటల 49 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 29 నిమిషాల నుండి 9 గంటల 2 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 25 నిమిషాల నుండి 9 గంటల 15 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాల నుండి 1 గంట 23 నిమిషాల వరకు. వర్జము రాత్రి 8 గంటల 12 నిమిషాల నుండి 9 గంటల 56 నిమిషాల వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 6 గంటల 8 నిమిషాల నుండి 7 గంటల 54 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 44 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 23 నిమిషాల నుండి 5 గంటల 10 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 9 గంటల 56 నిమిషాల నుండి 10 గంటల 35 నిమిషాల వరకు. తిరిగి సాయంత్రం 6 గంటల 32 నిమిషాల నుండి 8 గంటల 10 నిమిషాల వరకు. ఏప్రిల్ 10, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి అష్టమి, రాత్రి 11 గంటల 15 నిమిషాల వరకు ఉంది. తదుపరి నవమి. శుక్రవారం అష్టమి తిథి కలయికతో దగ్ధ యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. అంతేకాకుండా అష్టమి, నవమిలను మనం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. కాబట్టి ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయవలసి వస్తే కనుక, ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే కనుక పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు. కాబట్టి మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు సాయంత్రం 6 గంటల 4 నిమిషాల వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సాయంత్రం 6 గంటల 4 నిమిషాల వరకు వృషభ రాశి వారికి, తదుపరి మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు సాయంత్రం 6 గంటల 4 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకు కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ప్రపంచ హోమియోపతి దినోత్సవం, అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవం, 1953వ సంవత్సరంలో
వార్నర్ బ్రదర్స్ సృష్టించిన మొదటి 3D చిత్రం. అమెరికన్ స్టూడియోలో ప్రదర్శించబడిన చిత్రం హౌస్ ఆఫ్ వ్యాక్స్. భారత మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 10 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృషభ రాశి ధైర్యంగా అడుగు వేస్తేనే కొన్ని పనులు పూర్తవుతాయి. మిథున రాశి లాభం ఉంటుంది. కర్కాటక రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. సింహ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కన్యా రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవడం మంచిది. తులా రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందడుగు వేయాలి. ధనుస్సు రాశి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం మంచిది. మకర రాశి మంచి సమయం సద్వినియోగపరుచుకోవాలి. కుంభరాశి శాంతంగా ఉండాలి. మీన రాశి శుభవార్త వింటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.